మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుని దయచేసి స్తోత్రులు ప్రభా, దయగల దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడా, గడిచిన దినాలన్నీ కూడా మమ్మలను సంఘముని ఇప్పటివరకు కూడా మీ శ్రేష్టమైన ఆశీర్వాదంతో మీ వందనాలు ప్రభా. మరి ఇప్పటివరకు పాటల ద్వారా ఎంతగానో మనం పరిచినాం ప్రభా. ప్రార్థన ఆలకించండి, వాటితో మీరు మాట్లాడండి. మీ రాకలో సిద్ధపరిచి ప్రభా చూపి మీ ఘనమెట్టు నామూలకు మేము తీసుకుని అల్లరాత్మక తావలేకుండా, ఏ దురాత్మక అధికారం లేకుండా మీ పరిశుద్ధాత్మక నడిపించండి. మీ రక్తపు ఛాయలు ఉంచండి. పగటి వేళ మేఘస్తంభములను, రాత్రి వేళ అగ్నిస్తంభములను నడిపించిన గొప్ప దేవుడు. ఈ దినములు అంతమంది నీ వాక్యంతో నీ పరిశుద్ధాత్మను నడిపించి చూపి ఘనమైనటువంటి నీ నామములకే మహిమ తెలుసుకోమని పరిశుద్ధముల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుని పిల్లరా, ఈరోజు చాలా మంది ఎందుకు మానేశారు తెలియట్లేదు. ఊళ్ళో అంటే వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతా, మా దేవుడు కొన్ని ఊరు వెళ్ళిపోయాను ఉంటాను. శనివారం అంటున్నారు, ఆదివారం ప్రతి నెల దేవుని చిత్తం బట్టి ప్రతి నెలలో 3వ శుక్రవారం ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి మా ఇంట్లో అక్కడ ప్రార్థన పెట్టడానికి ఆలోచన కలిగి ఉన్నాను. విషయము ఎందుకంటే నెలలో ఒకరోజు పెట్టాలని, అది సాయంకాలం మరి మాది వస్తే అడిగి మేము తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆమె కూడా మరి ఒక్కో నెలలో మరి ఆగిపోతుంది ప్రార్థన కూడా. మరి అలాంటప్పుడు కొంచెం ప్రార్థన అనేటువంటి క్రమము తప్పిపోతూ ఉంటున్నాం. కొన్నిసార్లు మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు ఒకే క్రమం వెళ్తే ఒక కార్యాన్ని మనం చూడగలుగుతాం. క్రమం తప్పినప్పుడు మనం మళ్ళా ఎక్కడికి మళ్ళా మొదటికి రావాలి. అదేంటండి, 10వ తరగతి తప్పు, మళ్ళీ ఏం చేయాలి? మన సంవత్సరం అంతా అదో మళ్ళీ ఏదైనా దేవుడి కార్యం అన్న తర్వాత మనం ఒక నిర్ధారణ, అంటే అంత నీ నోటి నుండి మాట వచ్చినప్పుడు దానిని తప్పక నీవు దానిని నెరవేర్చాలి. ఏ బాగా పరిస్థితి తుఫాను లేకపోతే ఎవరన్నా బైమిస్టిక్లు మరణ స్థితిలో ఉంటే అప్పుడు మనం ప్రార్థన మానేయడానికి అలవాటు చేసుకోవాలి కదండి. కానీ ఊరికి మనం ప్రార్థన మానేయటం లేకపోతే రకరకాల ఇలాంటి వల్ల కొన్నిసార్లు మనకి చాలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది, కార్యాలు పోతూ ఉంటాం. మరి అలాగే క్రమము కూడా దాటిపోతుంటే ప్రార్థన లేకపోతే ఎప్పుడు జరగాలి. మరి వచ్చిన తర్వాత మనం నిర్ధారణ తీసుకున్నాం. వచ్చే నెల నుండి దేవుని చిత్తం అయితే మరి ప్రార్థన మా ఇంట్లో ఒకరోజు పెట్టుకోవటం జరుగుతుంది. ప్రతిరోజు బయట నుండి సేవకులు కూడా ఒక వారానికి అదే నెలకి ఒక రోజు బయట సేవకుల్ని తీసుకుని మరి ఆ రోజు ఏర్పాటు చేయాలనుకున్నాం. ఎందుకంటే ప్రతి నెల ఒక సేవకుల్ని మనం ఏదో ఒక విధంగా మనం కూడా వాళ్ళని ఏదో మనం చేసిన విధానంలో మనం చూడాలి. కాబట్టి అని నేను ఉన్నాం. అందరూ ప్రార్థన చేయండి. మన దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం అహంకారం వర్తమానం కథ 2 సార్లు చెప్పుకున్నాం. దాంట్లో కొన్ని పాయింట్లు మనం చెప్పుకున్నాం. ఇంకా అర్థం తెలియదు. అహంకారం ఏంటండి? అహంకారం. మనిషికి అహంకారం అనేటువంటి చాలా భయంకర పాపంతో కూడినది. కానీ పైకి అహంకారం ఉన్నట్టు కనపడదు, కానీ లోపల అహంకారం యొక్క గుణలక్షణాలు ఉంటాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. పైకి అహంకారం ఉన్నట్టు కనపడవు, కానీ లోపల గుణలక్షణాలు ఉంటాయి. ఐగుప్తు ఇశ్రాయేలీలంతా అది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారే కానీ ఐగుప్తు యొక్క లక్షణాలు పోలా. అర్థమవుతుందండి? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు యొక్క లక్షణాలు గుణ లక్షణాలు పోలా. వారి యొక్క ఆచారాలు, వారికి ఆలోచనలు, వారి యొక్క పద్ధతులు, వారికి ఉన్నటువంటి స్వభావ గుణాలు ఏమీ కూడా మారలా. అలాంటప్పుడు వాళ్ళు కేవలము శరీరముతో ఉన్నారే కానీ వారి హృదయము దేవునికి సన్నిహితముగా లేదు, దేవునితో సంబంధముగా లేదు.
సకల జీవులు ఎలా పోషించబడుతున్నాయో, సకల జీవులు ఎలా బ్రతుకుతున్నాయో అలాగే మీరు కూడా బ్రతికించబడుతున్నారు. వారి కాలము అదే దాని గారికి మాట్లాడతారు, అయ్యా దినములలో ఒకటైనను గడవకు ముందే నా చరిత్ర అంతా నీ గ్రంథంలో లిఖితమైందంట. దేవుని స్తోత్రం. నేను పెన్నుల్లో ఉండగానే నీ కన్నులను చూసి నేను ఏం చేస్తానో, నా చర్య ఏంటో, నేనేం చేస్తానో, నా పద్ధతి ఏంటో, నా ఉద్దేశం ఏంటో, నేను ఎక్కడెక్కడ తిరుగుతానో, లేకపోతే ఎలాంటి యుద్ధాలు చేస్తాను, ఎన్ని నీతో ఒట్టి అయ్యా ఆ గ్రంథం రాసి అంటే నిజమే. ఈ రోజున మనం రకరకాల చర్యలు చేస్తూ ఉంటాం. నిజమే. బుధవారం ఒక చోటుకి వెళ్తాం, గురువారం ఒక చోటుకి వెళ్తాం, శుక్రవారం ఒక చోటుకి వెళ్తాం, ఆదివారం ఒక చోటుకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ చర్యలు అలా రాయబడి ఉన్నాయి. బుధవారం, శుక్రవారం, లేదా శనివారం, మంగళవారం, లేదా ఆదివారం చదువు ఇంకో చోటుకి అట్లా వెళ్తాం. అంటే దేవుడు వాళ్ళకి అది ఆ స్థలంలో ఉండాలని రాసిచ్చాడు వాళ్ళకి. కాబట్టి అది వదిలేయటమేగా, అది మనది కాదు. తనని కాని దానిని మనము పొందుకోకూడదు, ఆశించకూడదు కదా. అవునా? ఏమండి, మనం ఎప్పుడు ఎవరిని ఆశించే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవునికి బిడ్డలుగానే మాదిరిగానే ఉండాలి. ఎవరు అంటే ఒక మంచి క్రైస్తవ జీవితం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఒక మాదిరికరమైన కొన్ని విషయాలు మనం అలా నేర్చుకుంటున్నాం. ఈ రోజున అహంకారమైన వర్తమానం వచ్చి చూసినట్లయితే లోకేశ్ వార్త, ఆ ఊరిలో కాదని లోకేశ్ వార్త 7వ అధ్యాయము 36 నుంచి 36 కానీ చదవండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములాగైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తను తీసుకుని ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ఉప్పు పెట్టుకుని ఆత్మవానికి పూసరు. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన తన్ను ముట్టుకుని స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మరాలని త్వరగా కాననుకును. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి మన ఉపమానంలోకి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుని భోజనాన్ని పీల్చినది. పరిసయ్యుడి యొక్క గుణలక్షణాలు ఏంటి అంటే, వాళ్ళు ఉన్నటువంటి స్వభావాలు పైకి కనపడ. పరిసయ్యుడు స్వభావ గుణాలు పైకి కనబడి, కానీ లోపల చాలా ఉంటూ అయ్యారు. ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తుని భోజనానికి ఎలా పిలిచారంటే, అయ్యా తన పరివారాన్ని పంపించాడు. ఆ యేసు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అయ్యా నువ్వు మా యొక్క అధికారి భోజనానికి రమ్మని ప్రత్యేకమైన ఆహ్వానించాడు, నన్ను పంపించాడు అన్నాడు. ఆ ఆహ్వానాన్ని మళ్ళించి యేసుక్రీస్తు వారు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆయన యొక్క పాదములన్నీ కూడా గమనించి, ఈ రోజున వాహనాలు, కార్లు, మేడలు, కారులు, విమానాలు, మరి అనేక రకాలైనటువంటి బైక్లు ఎన్నో. ఆ రోజుల్లో గాడిదలు, గుర్రాలే వాహనాలు. ఇయ్యంటే గాడిదలు, గుర్రాలు, రథాలు. అవి ధనికులుకోండి. మరి యేసుక్రీస్తు వారు ధనికుడా? ఆయన ధనికుల ధనవంతులైన కూడా దరిద్రను అనుభవించడానికి భూమి మీదకి వచ్చాడు మనకు నేర్పడానికి. అయితే ఆయన ఒక చోట ఉన్నాడని ఎరిగి ఆయనను భోజనాలు పిలిచినప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చాడంట. వస్తే ఆయన పాదములన్నీ దుమ్ము కొట్టేసింది, ఆయన అంగి కింద దుమ్ము కొట్టేసింది, ధూళి కొట్టేసింది. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా విచిత్రమే. చాలా మంది వచ్చారండి, గొప్ప గొప్ప పరిచయం ఇంటికి చాలా మంది భోజనానికి వచ్చారు. కానీ వచ్చినట్టు వాళ్ళకి ఆచారం పద్ధతి, యూదుల యొక్క ఆచారం పద్ధతి ఏంటంటే, ఒక వ్యక్తిని ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తిని దగ్గరగా తీసుకుని ఆ వ్యక్తిని మరి శ్రేష్ఠంగా నీళ్లు ఇచ్చి కాళ్ళను కడిగించి తన చేతులు కడిగించి
తన పాదానికి మరి ఉన్నటువంటి శుభ్రం చేసిన తర్వాత అత్తర మూసి కరువులించుకుని ముద్దు పెట్టుకుని లోపలికి ఆహ్వానించేటువంటి ఆచారం ఉండేవాళ్ళు. ఎలా పడ మనం అంటే వచ్చారు ఏంటంటే కాలు కట్టుకుంటే అంటాం, మనం అక్కడ కాలు కడతాం, కాలు కట్టుకుంటారు, వస్తాం, కూర్చొని ఏదో టీపిస్తాం. కానీ వాళ్ళు అలా కాదు. ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఆనందం చేసుకుని మరి అక్కడ పంపించి కాళ్ళు కడిగిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అక్కను తీసుకుని ఆ అక్కను వారికి స్ప్రే చేసి వారిని కౌగిలించుకుని ఆగ్రహంగా చేసుకుని ముందు పెట్టుకుని చక్కగా స్వాగతించి కూర్చోబెడతారండి. అది వారి యొక్క పద్ధతి. మన పద్ధతి అయితే మనం వచ్చినటువంటి టీయో కాఫీయో డ్రింకో ఏదో తీసుకొచ్చేస్తాం. కానీ వాళ్ళు మంచి మరి దేవుడికి మంచి ద్రాక్షారసాన్ని ఇచ్చి చక్కగా వాళ్ళు ప్రేమిస్తారు. అది ఆ కాలం యొక్క ఆ దినంలో ఉన్నటువంటి ప్రేమ. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? అలాగే యేసుక్రీస్తుని కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తుని కూడా పిలిచినప్పుడు యేసుక్రీస్తుని కూడా అదే స్థితిలో చూడాలి. ఈ పరిచర్యను పిలిచినప్పుడు అదే స్థితిలో చూడాలి. చూడుకోకుండా ఈయన ఏం చేసేది, తన మనసులో పిలిచాడు. ఈయన పాదములు దుమ్ము కట్టుకొని ఆ కాలంలో ఈయన పాదములు పేదాలు ఉండొచ్చు, దుమ్ము ధూళి అన్ని కొట్టుకుని ఉండొచ్చు. అయినప్పుడు నేను పాదం చూసి ఆ పనివాడు ఏ మాత్రం కూడా చెల్లలేదండి. వచ్చారా కూర్చోలేని ఒక చోట కూర్చోాలి. ఎలా ఉన్నదంటే ఒక చోట చెప్తాడు, గోడ కంటే మనం ఒక పొట్టు తగిలిస్తే ఎలా ఉంటుంది అట్లా సైడ్కి ఒక పక్కన ఇచ్చేసారండి. ఈ రోజున చాలా మంది సేవకులు విశ్వాసులు కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నారు, దేవుని దగ్గరికి జీవిస్తున్నారు, లేకపోతే మేము కూడా క్రైస్తవులు అంటున్నారు. కానీ ఆయనకు మాత్రం ఆయన వారికి హృదయాల్లో చోటు లేదు. ఆకాశ పక్షుల భూముంది, నక్కలకు బురువుంది, మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలం లేదంట. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులకు భూమి ఉండేవాడు గొప్పే. ఆకాశ పక్షి ఎవరు? మనమే. ఆకాశం చూడండి, మంచి మంచి బిల్డింగ్లు కడతాం, సాయి గుళ్ళు కడతాం, మంచి మంచి ఇల్లు అందమైన అన్ని కడతాం. కానీ ఆయన చూడటము ఆయనకి ఎక్కడ కూడా నీ గృహంలో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేయవు. కానీ నువ్వు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసిగా ఉండవు. కానీ దేవుని యొక్క స్థలం ఏది? నీకే చాలు. ఎంత స్థలం ఉన్నా నీకే చాలు లేదు. దేవుని యొక్క స్థలం ఏది? అలాగే దేవునికి స్థలం ఎక్కడ కావాలి? మంచి హృదయం కావాలి. కానీ ఈ రోజున క్రైస్తవులు విశ్వాసులు దేవుని చేర్చుకు, కానీ ఆచారాలను క్రైస్తవులు, లోకానుసారం క్రైస్తవులు, ఏదో ఒక సంఘశాఖతో కొన్నాడు క్రైస్తవులు. మేము కూడా రక్షణ పొందాము, మేము బాప్తిసం తీసుకున్నాము, మేము పాటలు పాడతాము, మేము భాషలు మాట్లాడతాము, మేము ప్రవచిస్తాము, మంచి వాక్యం అందిస్తాము, ఇవన్నీ చెప్పుకొస్తారు. కానీ ఆల్ రౌండ్ అల్లి చేస్తాం. కానీ అన్ని వాడు కానీ నీ హృదయంలో దేవుడికి చోటుందా? ఈ హృదయంలో దేవునికి వాక్యములకు చోటు ఉందా? ఈ రోజున ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యములకు చోటు ఉన్నట్లయితే వాక్యానుసారంగా జీవితం అక్కడ తెలుసుకోవాలి. కానీ పరిచర్యలు కూడా అక్కడ పరిచర్యలు ఉండి ఆ పరిచర్యలు ఏం చేసంటే యేసుక్రీస్తును పిలిచి ఆహ్వానించి ఆయన ఏమీ కూడా పట్టించుకోలేదని. అంటే ఆ ఇంటికి ఒక అతిథి వచ్చేది అనుకుంటున్నాడు పట్టింది. అయితే ఆ ఊరిలో ఒక పాపాత్మలో ఒక స్త్రీ ఉన్నదండి. దేవుని స్తోత్రం. స్త్రీకి ఘనమైంది ఏదో తెలిసిందే ఏంటయ్యా? తల వెంట్రుకలండి. అన్నిటికన్నా ఘనమైందండి స్త్రీకి, శ్రేష్ఠమైందండి. గమనించిన ప్రియటువంటి దేవుని ప్రియులారా, అయితే ఈ స్త్రీ ఒక పాపాత్మైన స్త్రీ. ఆమె కొంత డబ్బు సంపాదించింది. పాపాత్మ స్త్రీని మనం ఏమంటామండి? వ్యభిచారి అంటాం. ఆమె వృత్తి అదేంటి? ఈ రోజున వాళ్ళు కూడా కోర్టులు వేస్తున్నారండి. వాళ్ళు కూడా కోర్టులు లా తీసుకుని వాళ్ళు కూడా చేసేసుకున్నారు. ఈ స్త్రీ తన యొక్క వృత్తిలో సంపాదించినటువంటి డబ్బు సంపాదించి దాచుకున్నది చక్కటి ఒక సంచిలో. ఎప్పటికప్పటికే తన దగ్గర ఉన్నటువంటి సంచులు వేసుకుని ఆ సంచులు దాచుకుంది. ఆ సంచులు దాచుకుని చక్కగా కాపాడుకుంది తన జీవనానికి. అయితే ఆ పాపాత్మురాలైన స్త్రీలు గమనించండి, సమయం వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక గడియ వచ్చింది. నశించిపోయిన దానిని వెతికడానికి, దేవుడు రక్షించడానికి గడియ వచ్చేసింది. కాబట్టి లేదు, ఆమె పాపపు జీవితంలో ఒక స్వస్తి నాంది అయిపోయింది. అక్కడ ముగింపు వచ్చేస్తుంది. ఆమె జీవితంలో శ్రేష్టతను పొందుకుంది. ఎవరికన్నా ఈ పరిచర్యల కన్నా కూడా శ్రేష్టమైనటువంటి మార్గం
ఎవరికైనా ఒక ఆలోచించిందండి. ఆ వేస్తున్నట్టుగా చూస్తే యేసుక్రీస్తుని చూసిందని గమనించడం చూస్తే ఆ యొక్క పరిసయ్యుల యొక్క ఇల్లు జనాలతో కలకల నిండిపోతుంది ఫంక్షన్తో. గమనించండి, చాలా మనం ఫంక్షన్ చేస్తున్నాం, ఎంత గ్రాండ్ గా చేస్తామండి, చాలా గ్రాండ్ గా చేస్తాం కదండి. వాళ్ళు కూడా అట్లాగే మంచి మంచి సీటుతో మంచి దుస్తులు వేసుకుని మంచి వస్తువులు ఉంటే చివరికి ఈ యేసుక్రీస్తు పట్టించుకునే విధానం లేదండి. అయితే ఇక్కడ చెప్తున్నారు, అక్కడ యేసుక్రీస్తు వారు కూర్చుని చూస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఈ స్త్రీ అండి ఇంటికి చూసేటప్పటికి ఈ యేసుక్రీస్తు వారిని ఎవరు పట్టించుకుంటుందండి, ఎవరు ఆయనతో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు చూడట్లేదు. ఆమె యొక్క పరిస్థితి ఎలా వచ్చిందంటే చివరికి గబగబా తన మనస్సులో మొరకెత్తిందండి. ఏంటో తెలిసింది, దేవుడు తన ప్రణాళికలో రక్షణ, ఆమె రక్షణ నెరవేర్చడానికి ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. ఆమె ఒక వేశ్య, ఒక పాపాత్మ స్త్రీ. మనకి ప్రతి మనిషి జీవితంలో మొదట ఆలోచన రావాలంటండి. మొదట ఆలోచన వస్తే ఆలోచన క్రియ చేస్తుందండి, ఆ క్రియ ఫలితాన్ని ఇస్తుందండి. ఆలోచన లేకుండా నువ్వు క్రియ చేయలేవు, క్రియ చేయకుండా నువ్వు ఫలితాన్ని పొందలేవు. అలాగే ఈమెలో ఒక క్రియ ప్రారంభమైంది, ఆలోచన. ఈ ఆలోచన, అయ్యో ఇంత గొప్ప ప్రవక్తని ఈయన్ని పిలిచారు కానీ ఈయనెవరు కూడా పట్టించుకోవట్లేదు, ఈయనెవరు కూడా వీళ్ళంతా ప్రేమించలేదని గొప్ప ఆమె మనసులో ఆలోచించింది. ఆయన పాదాలు చూస్తే పాదాలు దుమ్ము కొట్టుకొని, ఆయన వస్త్రం చూస్తే ఆయన వస్త్రం కింద దుమ్ము కొట్టుకున్నది. ఆయన చూస్తే చాలా దయానీయ స్థితిలో ఒక అయ్యో ఇంత గొప్ప వ్యక్తి, ఈయన ప్రవక్త అయితే ఈయన్ని చేర్చుకున్నారే గాని ఈయన్ని మర్యాద చూడలేకపోయారు. ఈ రోజున మర్యాద ఎవరు ఆరాధించట్లేదండి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను. కానీ ఎలా ఆరాధిస్తున్నామండి, ఎలా ఆరాధిస్తున్నాము? వారు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరం ఉంటుంది. ఆచారాలే, సంఘ శాఖలు, డినామినేషన్ సంఘ శాఖలకు ఆచారాలు. ఇదిగో నేను సంఘం కట్టేంత గీలేదు, ఇదిగో మా సంఘం కట్టలేదంటే ఇదిగో పగలే రాత్రి ఇవ్వకూడదు, పగలివ్వాలి. లేకపోతే ఎవరి పాదశుద్ధి కాదు, పాదశుద్ధి ఇప్పుడు ఈ రోజులు పాదాలు ఎవరు పట్టుకుంటారండి, పాదాలు పట్టుకోలేదు. ఇదిగో సంఘ శాఖలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు వాక్యం ఇక్కడ. కానీ దేవుని వాక్యం ఏం చూపిస్తుందో తెలుసా? పాదశుద్ధి చేయాలి, ప్రభురాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి, రాత్రి పూట తీసుకోవాలి. ఆయన పసకాన్ని ఎప్పుడు తీసుకున్నాడు, రాత్రి పూట తీసుకున్నాడు. ఆ ఇశ్రాయేలు వధించిన గొర్రెపిల్లి ఎప్పుడు, రాత్రి పూట. ఈ రోజున ఏం చూస్తున్నామంటే పగల చూస్తున్నా, పగల పసకాన్ని. అది ఈ రోజు ప్రభురాత్రి భోజనం సంస్కారం అండి. పగల ఇశ్రాయేలు ఐగుప్తుని దాటింది పగల, ఇశ్రాయేలు మరణంతో తీర్పునిచ్చింది పగల. ఎప్పుడు ఇచ్చిందండి? ఇశ్రాయేలు గొర్రెపిల్ల వధించింది ఎప్పుడు? పగల. యేసుక్రీస్తు వారు పట్టబడింది ఎప్పుడు? పగల. ఎప్పుడు? ఎప్పుడండి? రాత్రి పూట, పస్కా రాత్రి. ఇదంతా విడిచిపెట్టేసి ఒక ఆచారంగా వెళ్ళిపోతున్నారే కానీ ఎందుకంటే దేవుని వాక్యానికి వారికి చోటు లేదు. దేవుని వాక్యం ఎందుకు వాక్యానుసారంగా నలుగురు నవ్వుతారు చూసేట వాళ్ళకి కాళ్ళు వచ్చింది. ఎక్కడైతే గొప్ప ఎలా ఉందంటే కాకి అంట తెల్ల రంగేసుకున్నట్టుందండి. నేను చూస్తాను ప్రతిలో ఒక మాట చెప్తాను, ఏమి అనుకోదు ప్రీమెట్రిక్ దేవుడిలో ఒక స్త్రీ అక్కడి నుంచి నడుపు ఒక రకంగా నేను వాహనం ఇస్తున్నాను కొంచెం చర్చి ముందు. నేను చెప్తాను, వాళ్ళు తుడుచుకుంటా ఉన్నాను, తుడుచుకుంటా నేను గమనిస్తున్నాను, గుడికి వెళ్ళేట్టుంటాను. ఒక స్త్రీ అక్కడి నుంచి కొంచెం నడక మారిందండి. మా ఆయన ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి వెళ్ళిన తర్వాత నడక మారింది. ఆమె మీద ఉన్నట్టు వస్త్రాలు తీసుకుని ముసుగు వేసుకుని బైబుల్ ఎట్ట పుచ్చుకున్నటువంటి బైబుల్ని ఇక అప్పుడు ఇటు పెట్టిందండి. రియల్ అండి, ఇది అసత్యం కాదు, సత్యం. ముసుగండి, ముసుగు ఎక్కడ వేస్తే అందువల్లే ముసుగు గమనించండి. ముసుగు ఏదో పోయినా పర్వాలేదు కానీ నువ్వు రియల్ గా ఉండు. ఎలా ఉండాలండి? ఆమె అక్కడికి వెళ్ళిందండి. నన్ను చూసి నేను వాదన చూస్తుంది, నేను చూస్తే గమనించు, అమ్మా ఇదే నువ్వు భక్తి జీవితం నిజమండి. వేరే సంఘానికి వెళ్ళాడు, ఎందుకొస్తాను నిజమండి, నేను చూస్తున్నాను. అయితే మనం ఏం చేసేదగా నువ్వు ఈ శ్రేష్టమైన వెంట్రుకలు ఇవేం చేసిందంటే గమనించినట్లయితే
చాలా గొప్పది. ఈమె సంపాదించుకున్న ధనంతో దాచుకున్నటువంటి ధనం ఉంది. గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఆ పైన ఉన్నటువంటి ఆ సంచిని తీసుకుంది, పుచ్చుకుంది. గబగబా ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? ఆ అత్తలకొట్టి సైడ్ దగ్గరికి వెళ్తుందండి. అత్తలకొట్టి దగ్గర అస్తం దగ్గరికి వెళ్ళిందండి. మా చిన్నప్పుడు మేము చిన్నపిల్లలు అండి పాతూరులో. అప్పుడు ఇదివరకు ఆ చిన్నప్పుడు ఒక ఆయన అత్తర ఒక ఆయన ఇళ్ళ సంచిలో పెట్టుకుని ఆయన దగ్గర చిన్న అప్పుడంతా బాటిల్ చిన్న చిన్న బాటిల్ ఆ బాటిల్ రూపాయికి ₹10 అత్తలు పోసేవాడు. ఇలా తిరిగాడు అత్తలు సాయం అనేవాడు. ఆ అత్తలు మంచి గమగమని ఉండేది. ఆయన అంత తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఏదన్నా తీసుకొని ఆ కాలంలో గొప్పగా ఉండేది. సరే ఈమె ఏం చేసిందంటే తను దగ్గర ఉన్నటువంటి సంచిని తీసుకుంది. గబగబా అత్తరు కొట్టి దగ్గరికి వెళ్ళింది. ఆ షాపులోకి వెళ్ళి అంటుంది, అయ్యా మంచి అత్తరు ఉన్నటువంటి మంచి అత్తరు క్వాలిటీ ఇవ్వమంటున్నాను. అత్తరు కొట్టి ఖరీదైంది. వాళ్ళ ఆశ ప్రభువుకే కదా. ఏదో ఒకటిలే ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక ప్రవక్త కదా. ఏదో ఒకటి తక్కువ రేటుకి పోయి అత్తమే ఖర్చు పెట్టలేము దేవునికి, ఎంత ఖర్చు పెట్టలేము ప్రభువుకి. కాబట్టి తక్కువ రేట్లో చూడు, తక్కువ రేట్లో చూడంటాం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఒక మాట చెప్తాను. దేవుని విషయంలో నువ్వు ఏదైనా కార్యము చేయాలి అనుకున్నప్పుడు దేవునికి ఉపయోగపడేది చెయ్యి. పొద్దున మాస్టర్ గారు మాట్లాడండి, ఏసీ పెట్టిద్దామండి యాసంకాలం అంటే రాత్రి అయితే కూర్చోలేవు, చెమట్లు కారిపోయాను. పుట్టుగా ప్రార్థన చేయండి. అంతేనా? చూడండి అది ఏం చేయాలి? ప్రార్థన చేసి పెట్టిద్దాం. యాసంకాలం నాకు కూర్చోలేవు. ఎట్లాగో ఈ సంవత్సరం అగ్గులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి దేవుడు మనకు ద్వారం చేస్తే ఆయనే కార్యం. నువ్వు ఏదైనా ఒక చేసేటప్పుడు దేవునికి ఉపయోగకరమైన చెయ్యి. అదే కార్యం. మనకి ఉపయోగం లేకుండా ప్రభువుకే కదా ఏదో ఒకటి తేలికలో కొద్దాం, తేలికలో చేద్దాము, తేలిక అనేది పాస్టర్ గారికి కదా పెట్టేది 150-200 తీరు, 300 తీరు కథ. పాస్టర్ గారు అంటే తక్కువ, నీకు తక్కువ, కానీ ప్రభువుకి చాలా విలువైన. ఈరోజు విశ్వాసులు ఏం చూస్తున్నారంటే పాస్టర్ గారికి పెట్టేది చాలా తక్కువ అంచనేస్తున్నాం. లేదండి, పాస్టర్ గారు ఒక దైవజనుడు నీవు ఎంత ప్రేమిస్తావో, ఏ విధంగా నీవు ఉంటావో దేవుడు కూడా నిన్ను అదే విధంగా ఆశీర్వదిస్తాడు. అదే విధంగా దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఏ విధంగా నేను నిర్లక్ష్యంగా పాస్టర్ గారి దగ్గర ఒక మాట బయట ఒక మాట ఉంటాడో ఖచ్చితంగా దేవుడు కూడా నీ కుటుంబంలో అక్కడే చేస్తా ఉంటాడు. ఆయన మాట్లాడుతుంటాడు, నిన్ను దాచిస్తా ఉంటాడు. ఎందుకో వేషధారి ఎక్కడ బయటికి వెళ్ళిపో. ప్రార్థన చేస్తున్నారు, నీ ప్రార్థన నాకు వేషధారణ జీవితం. చాలా మంది గమనించండి, ఈ రోజున క్రైస్తవులు దెబ్బతింటున్నారు. అయినను దేవుడు ఎన్నిసార్లు గర్జించినను లోబడలేకపోతున్నాం. అయితే ఈ స్త్రీ అత్తరు పట్టుకెళ్ళిందండి. అత్తరు పట్టుకెళ్ళి అత్తరు సాయి ఆ యొక్క బుడ్డిని అడుగుతుంది, అయ్యా ఈ అత్తరు ఉన్నటువంటి వాళ్ళు ఖరీదైంది ఎక్కడైనా సరే, అది ఎంత ఖరీదైనా సరే ఆ బుడ్డి కావాలని. ఈనాడు కూడా ఉన్నాడు బాబు, ఈ అన్నిటికన్నా చూపించాడు, అమ్మ ఇది ఎంత, ఇది ఎంత, ఇది చాలా ఖరీదైంది, దీని వల్ల చాలా ఖరీదు ఉంది, ఇది అందరూ వాడేది కాదు, చాలా గనులు వాడేది, గొప్ప వాళ్ళు వాడేది, ధనవంతులు వాడేది, కాబట్టి ఇది దీని వల్ల ఎంత అని చెప్తే అది ఎంతైనా సరే ముందు ఆ పైన దాన్ని తీయాలి. దేవుని స్తోత్రం. అది ఎంత అనేటువంటి తర్వాత సంగతే. ఆ పైన చూపించే అన్నిటికన్నా వెలైనటువంటి ఖరీదైంది, ఆ ఖరీదైనటువంటి అత్తరపడిన తీయ్యా ఏదనుకుంటారు. ఇదేంటి ఏంటి మంచి గిరాకి తగిలింది అనుకుంటాడండి కదా. మంచి బ్యాగ్ వచ్చాడు, ఎంతకన్నా గొప్ప బ్యాగ్ వచ్చాడు అనుకుంటున్నాడు పాప ఆయన మనసులో. అనుకుంటాం వల్ల ఈ రోజంతా బ్యాగం కూడా అవ్వలేదు. ఉదయించి సాయంత్రం వరకు కూడా ఒక్కరు కూడా అక్కడ ఉండి కొనలేదు. అందరూనేమో పరిశీలన ముందులో ఉన్నారు, ఎవరు కొనేది లేరు. బహుశా ఖాళీ అయిపోయింది పరిస్థితి. ఇంత ఖరీదైంది ఏమి కొనదు అంటే ఏమో చాలా ఖరీదు మంచి ఇంతకన్నా గొప్పది వస్తుందని నీకు ఆలోచన కలిగి, అమ్మా అది చాలా ఖరీదైంది, అది చాలా వెలగలిగింది, ధనవంతులు వాడేది లేక గొప్పవారు వాడేది, మరి పెద్దలతో వాడేది మాకు నువ్వు కొనలేదు. లేదు ముందు నాకు అదే తీయమంటున్నాడు. దేవుని స్తోత్రం.
సరే తీసిన తర్వాత దీని ఖరీదు ఉందని చెప్పే పరిస్థితిలో ఏం చేసిందంటే తన యొద్దలో ఉన్నటువంటి ఆ సంచిని అక్కడ పోసేసిందండి. దేవుని స్తోత్రం. ఏం పోసిందండి? ఆమె యొద్దన ఆమె జీవితంలో సంపాదించిన పాపముతో సంపాదించినటువంటి తన జీవితంలో ఉన్నటువంటి ధనమంతా కూడా సంచిలో ఉంది కదా, అది మొత్తం కూడా అక్కడ పోసేసిందండి. పోసేసి లెక్క చూసుకోమన్నది. లెక్క చూసుకుంటే అక్కడికి గమనించిన ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఒక మాట చెప్తున్నా. ఇస్కరియోతు యూదా సంచి నిండేంత వరకు కూడా బ్రతికే ఉన్నాడు. 30 వెండి నాణ్యాలు ఆ సంచిలో నిండేంత వరకు కూడా అతను బ్రతికే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సంచి నిండిందో 30 వెండి నాణ్యాలతో ఆ సంచి నిండిందో తన జీవము తీసివేయబడింది. చూడండి, చాలా గొప్ప సంఘటన. ఈ పాపాత్ముడైన స్త్రీ తన యొక్క ఉన్నటువంటి పాపముతో కూడి సంపాదించిన తన సమస్తమును కూడా అక్కడ పోసి తన సంచిని ఖాళీ చేసేసింది. తన సంచిని ఏమో తన సంచిని నింపుకోగలను చూసుకున్నాడు, జీవాన్ని కోల్పోయాడు. ఈ స్త్రీ అయితే తన సంచిని ఖాళీ చేసింది, జీవాన్ని నింపుకున్నాడు. దేవుని స్తోత్రం కదండి. ఒక మాట అక్కడ చివరికి వచ్చేటప్పుడు చక్కటి విషయాలు వస్తాయి మనకి. ఈ రోజున విశ్వాసి ఎక్కడ డెడికేట్ ఎక్కడ చేసుకుంటావు? ఈ హృదయానికి సమర్పణ ఉన్న జీవితంలో దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? వాక్యంతో నువ్వు జీవిస్తున్నావా? వాక్యంతో నీ భక్తులు కడుతున్నావా? వాక్యంతో నీ పిల్లలు కట్టుకుంటున్నావా? వాక్యంతో నీ జీవితాన్ని కడుతున్నావా? వాక్యానుసారంగా నీ కుటుంబం నాగరికంగా ఉంటుందా? కానీ వాక్యానుసారం జీవితం లేదు, కానీ ఆచారం జీవితం. మేము క్రైస్తవులేండి, మేము ప్రార్థనకి వెళ్తామని, ఇదిగో మేము తెల్ల చీర కట్టుకుంటాము, తెల్ల దుస్తులు వేసేసుకుంటాం, మాకు అలా దేవదూతలు దిగొచ్చినట్టే ఉండదండి. కాబట్టి హంసలో ప్రయాణం చేస్తుందండి. హంసను చూసి అంటే కాయకు కూడా ఎంతో ఆనందించిందంట. అదే అవన్నీ చక్కగా తెల్లగా వెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్ళిపోతున్నాయి. నేను నల్లకుండా నేను కింద ఉండిపోయాడు, నేను కూడా హంసలాగా తెల్లగా వాళ్ళకి ఇదేం తెలిసిందండి. ఎక్కడికి వెళ్ళింది? తెల్లటి వేడిలోకి వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయి గబగబా ఆ తెల్లటి సున్నం వేసిందండి. ముందుగానే ఈ నల్లటి గారికి కూడా తెల్లగైపోయింది బాబు. దాని స్వభావం మారుద్దా? హంస స్వభావం న్యాచురల్ గా హంసతో ముందుకు వచ్చేయం లేదు. హంస స్వభావం హంసకు ఉంటుంది, కాకి స్వభావము కాకి ఉంటుంది. ఇప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే హంసలాగా నేను రంజా చేసుకోవాలనుకుని ఆ తెల్లని సొమ్ములో దూరేటప్పుడు ఇది కూడా తెల్లగా అయిపోయింది. కానీ ప్రయాణం చేస్తుంటే దాంట్లోకి వెళ్ళాలని చూస్తుందండి. అది వెళ్ళిందా? ప్రయాణం చేస్తూ ఉండగా మళ్ళీ ఇంట్లో ఒక పరీక్ష వచ్చిందండి. దాన్ని ఏం పరీక్ష వచ్చిందండి? కింద మురిగిపోయినటువంటి మృత కళేబారం ఒకటి కనబడిందండి. దేవుని స్తోత్రం. మురిగిపోయిన మృత కళేబారం కనబడిందండి. ఈ ప్రయాణం చేస్తూ ఉండగా ఎప్పుడైతే కింద ఉన్నటువంటి మురిగి కుళ్ళిపోయిన మృత కళేబారం వాసన పైకి వెళ్ళిందో అబ్బా పీల్చేసింది, యొక్క పీల్చిందండి. పోసుకుని ఆ పై నుంచి ఏం చేసిందంటే ఎర్రని కిందకి కర్రని మిగేసేసి ఆ ఎండిపోయిన మృత కళేబారం మీద పడిపోయి తినేస్తుంది. దేవుని స్తోత్రం. హంసలు దాని దారిని వెళ్ళిపోయింది. ఇప్పుడు రన్ చేసుకున్నట్టు మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు కదండి. వెలుగుబడ్డంట చీమల్ని పొట్లు అంచు చీమల్ని కానీ ఏంటో ఇంకోటి గల్లి చీమల్ని, నల్ల చీమల్ని, ఎర్ర చీమల్ని, ఇంకోటి చెదల్ని ఒక్కసారి అంత పుట్టగానే ముట్టు పెట్టి అంటుందంట. మొత్తం ఎక్కడెక్కడ మొత్తం ఉన్నట్టు చీమల గీమలు మొత్తం వచ్చారు. ఇదే ఆహారం అది, దాని స్వభావ లక్షణం. అట్లాగే క్రైస్తవులు గమనించి అక్కడికి బాగా వచ్చింది, నడకంతా మారింది. ఆ మోడకెళ్ళేటప్పుడు గమలో తీసేసి అక్కడ మారిపోయింది. ఆ కూర్చుంటున్నాడు. నీకు గమనించింది చాలా ఎదిగాను. అమ్మా నేను ఎంతో భక్తిపరాలు అనుకున్నాను నేను అనుకుంటా కదండి. మనం ఏమనుకుంటా తెలియదు తప్ప అట్లా చేయకూడదు. ఎవరో రాజ సంతానము శారా
రియల్ గా ఉన్నది. చాలా తన జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే తన నడకలో మార్పు రాలా, తన ప్రవర్తనలో కూడా ఎలాంటి పరిస్థితులు రాలేదు. అందుకే ఆమె వేవేలకు తల్లి అయినటువంటి ఆశీర్వాదం పొందింది. అందుకే దేవుడు కూడా అన్ని వేలకు రాసింది శారాన్ని ముఖ్యమా దేవుడు స్తోత్రం గమనించండి. ఎందుకంటే శారా మీద దేవుని యొక్క కాపుదల ఉంది, దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ఆత్మ శారతో ఉంది. దేవుడు దర్శించి దేవుడు అభిమేలెత్తాడు. అభిమేలకు నీవు తీసుకొచ్చింది ఆమె అభిమేలకు ఒక సాతానికి సాధించు, ఒక అపవాదికి కాబట్టి అభిమేలకు నువ్వు నా శారా ప్రవర్తనను భార్యను మూర్తిని చేస్తావు. గమనించండి. అంటే మన క్రియలు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సాతాను ముట్టనిస్తాడా? ముట్టనిస్తాడని నీ క్రియలు సరిగా లేనప్పుడు దేవుడే సెలవిచ్చేస్తాడు. క్రైస్తవుడు పేరుకు మాత్రం కాదు, జీవితం మార్చుకో. నీ హృదయంలో మార్పు రాని, నీ క్రియలో మార్పు రాని, నీ ప్రవర్తనలో మార్పు రాని, నీ భర్తను మార్చు, నీ బిడ్డలను దేవుళ్ళలో పెంచు, నీ కుటుంబాన్ని కట్టుకో. అలాగే ఈ స్త్రీ పాపాత్మురాలే, కానీ ఈమె చేసిన గొప్ప ఘనమైన కార్యాలు మనం వెళ్ళిపోతాం. తర్వాత గమనించినట్లయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే గమగమ వెళ్ళిపోయింది. తన అర్థమైనటువంటి డబ్బులు అక్కడ పడేసింది. తన అర్థం గమనించింది. ఏ దేవుడు కూడా ఆ అక్కడికి కావలసినటువంటి ధనమునే సమకూర్చాడు. దేవుడు స్తోత్రం. చెప్పలేదండి, అతనికి ఎంతైతే కావాల్సినదో అంతే సమకూర్చుకుంది. అంటే ఆమెకు తెలియకోకూడదని సమకూర్చబడి జగత్తు పునాది వేయబడక ముందే మన చర్యలు ఆయన గ్రంథంలో లెక్కించబడి ఆమె ఎంత సంపాదించాలో సంపాదించింది. ఒకవేళ 500 రూపాయలు సంపాదించాలంటే 500 సంపాదించింది. అమ్మ నీ సంపాదన పాప సంపాదన పురుషుతో పడుకున్నాడు, నీకు ఎక్కడి వరకు ఇచ్చాడు. ఆ సంపాదన వరకు ఆమె ఎంతో తాపత్రపడింది. ఆమె శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు, ఆమె శరీరాన్ని మలినం చేసుకుంది. లేక ఆమెకు జీవితంలో ఒక మచ్చబడింది, ఒక వ్యభిచారి, ఒక పాపాత్మురాలు, ఒక ఏదో పడింది. అయినా భరించింది. కానీ ఆమెకు దానికి విడుదల కలిగింది, విమోచన కలిగింది, రక్షణ సమయం వచ్చింది. ఆమె విడుదల కలిగింది కాబట్టి ఆ 500తో నింపబడినట్టుగా ఆ యొక్క ఎంతైతే ఉందో ఆ సంచి తీసుకుని వెళ్ళిపోయింది. అత్తర పుట్టు కొలేసింది, తీసుకుని గౌరవం వచ్చేసిందండి. గౌరవం ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చిందని పరిసయ్యుని ఇంటికి. దేవుని స్తోత్రం. ఈ పరిసయ్యులు చేస్తున్నారు. ఎవరు చూసి ఏమిట్రా మనందరం ధనికులము, మనము క్రైస్తవులము, మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, ఆరాధించేటువంటి వారమే. మనలోకి పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందంటే ఈమె వచ్చింది కాక మన ప్రవక్త దగ్గరికి వెళ్ళిందే. నిజముగా ఈమె ప్రవక్త ఉంటే ఈమె పాపాత్మురాలు కదా, ఈమెని దాని దగ్గరికి ఎందుకు చేర్చుకుంటాడో ప్రశ్నించుకుంటాడు. ఒకళ్ళొకరు తరికించుకుంటున్నాడు ఆలోచన. ఆయన పాపుల కొరకు వచ్చాడు కానీ వేషదాన్ని కొరకు రాలేదు. పాపులు వేసైనా క్షమిస్తాడు కానీ యేసుని క్షమించాడు. అమ్మాయికి నీ పాపాలు చెయ్యొద్దమ్మా. సమర స్త్రీని క్షమించాడు. ఆమె దగ్గర రక్షణ వచ్చింది. ఆమె దగ్గర కేసు వెళ్ళాడు. ఆమె కొండ పగలగొట్టింది. అయ్యా నా చర్యలన్నిటినీ తెలుసుకున్నటువంటి ఆ మెస్సయ్యని నేను చూశాను, రండి చూడండి అని ఆమె సాధించిందని సాక్ష్యం చెప్పిందండి. మెస్సయ్యని నేను కనుగొన్నా. సమర స్త్రీ వాళ్ళు కానీ ఇస్కరియోతు కదా, యేసుతో తిన్నాడు, యేసుతో త్రాగాడు, యేసుతో ప్రయాణం చేశాడు, యేసుతో తిరిగాడు. కానీ లోపట హృదయంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అది మరణానికి దారి తీసేసింది. కొన్నిసార్లు మానవునికి ఆలోచనలో ఈ రోజున క్రైస్తవులు కానీ చాలా మంది సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎక్కడికి పైకి మాత్రమే మేము దేవుని నమ్ముకున్నాము, కానీ ఈ రోజు దేవుని నమ్ముకుంటాం కాదు కానీ దేవుని వాక్యం నమ్ముకుంటున్నాం. ఆ రోజు ఇస్కరియోతు శరీరాన్ని నమ్మేది. ఈ రోజున సేవకులు చాలా మంది వాక్యాన్ని నమ్ముతున్నాం. ఆయన ఉచితంగా నేను ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా మీరు వెళ్ళి మీరు ప్రకటించండి. మీకు కలిగిన వాళ్ళకి కలిగిన మీకు ఏం పోతుంది తినండి, అనుభవించండి. చెయ్యండి. 2 సంచులు వేసుకోవద్దు, 2 కర్రలు తీసుకెళ్ళవద్దు. ఎన్ని చెప్పాడు. ఈ రోజున
తీసుకెళ్తాం కళ్ళని ఒకటండి ఈవిని కాల్చి ఏమి చూస్తుంది. విశ్వాసం కూడా చాలా మంది స్త్రీలు కూడా గమనించండి, దేవుడు పిలిస్తే విధవరాలను పిలవడం దేనికి? పరిచర్య. చాలా మంది ఈ రోజున చాలా మంది కొంతమంది వెళ్తూ ఉంటున్నారు, ముగ్గురు చక్కగా వాళ్ళ ముగ్గురు బైబిల్ తీసుకుని అమ్మా దేవుడి రోజు మీ ఇంటికి దర్శనం ఇచ్చాడు, మీ ఇంటికి వెళ్ళమని రాత్రి నాకు చెప్పాడు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమా చేస్తామమ్మా, మీ ఇంట్లో ఏదో కార్యం జరుగుతుంది. దేవుడు నిన్ను నిప్పుడు పంపలేదు. దేవుడిస్తే యాజకుడు పిలిచాడు కానీ యాజకురాలు పిలవలేదు. యాజకుడు పరిచర్య చేయాలి కానీ యాజకురాలు కాదు. యాజకురాలు పరిచర్య అంటే తన ఇంట్లో ఉండి తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ రోజున గమనించండి, భర్తలు కొట్టే స్త్రీ బైబిల్ ఉంచుకునే, భర్తలు తిట్టే స్త్రీ బైబిల్ ఉంచుకునే, ఇరుగు బైబిల్ తిట్టే స్త్రీ అందరూ బైబిల్ ఉంచుకునే. ఎవరైనా బైబిల్ లేదు క్రైస్తవుడు. దేవుడు మహిమ చేస్తున్నావా? నువ్వు దేవునికి మహిమ చేస్తున్నావా? ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ స్త్రీ తల్లి ఆ శ్రేష్టమైన ధనాన్ని అక్కడ పోసింది, అత్తర బుడ్డు తీసుకుంది, గంగబా వెళ్ళిపోయింది, ఆ జనాల్లోకి వెళ్ళిపోయి ఖాళీ చేసుకుంది. ఆ కూర్చున్నటువంటి యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళింది. ఆ యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ వెనక నుంచి వెళ్ళింది, ఈ ఎత్తర బుడ్డిని ఆయన పాదాలు పోసేసిందని దేవుని స్తోత్రం. గమనించింది, కన్నీళ్లతో కడిగింది, చక్కగా కన్నీళ్లతో కడిగింది, ఎక్కడొకటి పూసింది, తన తల వెంట్రుకలతో తుడిచిందని దేవుని స్తోత్రం. తల వెంట్రుకలు స్త్రీకి అందమని, అంత గొప్ప ఘనత తల వెంట్రుకలని. స్త్రీకి ఘనత ఏదంటే ఈ తల వెంట్రుకలతో, గమనించండి, ఈ తల వెంట్రుకలతో ఆయన పాదాల దగ్గర పెట్టి తుడుస్తుంటే ఆయన ఎంత తగ్గించుకుందో తెలుసండి కదా. తల వెంట్రుకలు పాదాల దగ్గర రావాలంటే ఏం చేయాలి? తల అదే మేము వంశం, ఏ వంశం క్రైస్తవులు అండి, మేము లక్ష్మి పొందాం చాలా మంది అండి. రక్షణ పొందటం అది తేలిక, కొనడం తేలిక, ప్రయాణం చేయటం కష్టం కదండి. ధ్యానత్వం కావాలి. ఎవరు దీనుడే విరిగి నలిగిన మనసు కలిగిన వాడు ఉంటాడో వాడితో నేను నివాసం చేస్తాను. యశ్వగ్రంథంలో చెప్తున్నాడు, ఎవరి మనసు అయితే దీనుడై నలిగి విరిగి ఉంటాడో వారి యొక్క నేను నివాసం చేస్తానన్నాడు. కానీ మేము సేవకులు అండి. భర్తలు కొట్టి నువ్వు సేవకులవా? దేవుడు నీతో మాట్లాడినా? నువ్వు దేవుని దోతువా? భర్తలు రూపాయలు పడతాను, బూతులు అడి నాన్న హింస ఎత్తి ఆయన ఉన్నంత వరకు ముద్ద పెట్టలేదు. ఈరోజు చాలా మంది అండి. మళ్ళీ మేము దేవుడు గమనించింది, జగత్తు పునాది వేయబడక ముందే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉంటుందో వారు దేవుని యొక్క వాక్యం బట్టే జీవిస్తారు. కానీ వాక్యానికి విరోధం ఎవరు ఒక్క అంచుకోవడం ఏటకి వీలు లేదు. ఈ స్త్రీ అయితే గమనించండి, ఈ స్త్రీ యొక్క పేరు మాత్రము జీవ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసిందంటే తను అక్రమంగా ఉన్నటువంటి సమస్యలను విడిచిపెట్టేసి పరిస్థితిని మార్చుకుని తను ఉన్నటువంటి సంపాదించడంతో కూడా ఎవరికంటే ప్రభు పాదాలను తోడటానికి ఉపయోగించింది. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన్ని కనపరిచిందని. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇదేంటి ఈ పాపాత్మురాలైన స్త్రీ ఈయనకు పాదాలకు కలిగి ఈ పాదాలకు అత్తలు పోసి ఇచ్చారిని ఈయన ఎవరికి నిజంగా ప్రవర్తించి తెలియదా? ఏమనుకుంటున్నారండి? చూసారా, ఈరోజు చాలా మంది అదే కోడలు అంటే పరిశీలన లాంటి ఆలోచన. కానీ పరిశీలన కాదు నువ్వు అక్కడ చూడవలసింది. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఎలా తన యొక్క స్థితి మారింది, తన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ పడబడింది. ఆమెకు కన్నీరు దారిలో వచ్చేసింది. తన పాదాలు ఆ ముట్టుని కని ఎంతో చేసినప్పుడు అంటున్నారు. అక్కడ సీమోను పిలిచి అంటున్నారు, చదవండి అక్కడ ఒక మాట. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పాలని విన్నానని అతనితో అనగా అతను బోధుడా చెప్పవలను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్తులు, వారిలో ఒకటి 500 దినారములను మరి ఒకటి 50 దినారములు వచ్చి ఉపమానం చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉపమానం లేకుండా ఏది బోధించాల. కొన్నిసార్లు డైరెక్ట్ చెప్పారు, కొన్నిసార్లు
ఉపమానంతో చెప్పాడు. చాలా మంది అంటారండి సేవకులు కూడా, అప్పుడు కాదండి ఆయన ఎడిక్ట్ అయింది అంటాడు, ఉపమానం అంటాడు. రకరకాల లేదండి, అక్కడ మనకి తీసుకున్న ఆ అంశాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ని బట్టి అక్కడ ఉంటుందండి. ముక్కుతో నేర్చుకుంటాం కదండి భక్తి. భక్తి ముక్కుతో నేర్చుకోవడం కాదు, ఇక్కడి నుంచి రావాలండి. అంతరంగ పురుషుడు ఆంతర్య పురుషుడు అంతరంగ, బాహ్య పురుషుడు అంతరంగ. ఈ బాహ్య పురుషుడు అక్కడ చనిపోవాలి, అంతరంగ పురుషుడు బయటకు వస్తాడు. ఆంతర్య పురుషుడు, ఈ బాహ్య పురుషుడు చనిపోయినప్పుడు అంతరంగ పురుషుడు ఎలా వస్తాడు? బాహ్య పురుషుడు చనిపోయినప్పుడు అంతరంగ పురుషుడు రాలేదు. కానీ ఈ రోజున ఈ సంఘంలో చాలా మంది అయినట్టు మాకు ఆ సంఘంలో గొప్ప పేరు లేదండి, మమ్మల్ని గుర్తించట్లేదండి, మేమంతే లెక్క మేము కాదు. మాకు కావాల్సింది ప్రభువుకు ఉండాలి. దేవుడు స్తోత్రం. ఆయన దగ్గర మెచ్చాలండి. ఇక్కడ మెచ్చడం ఏముందండి? ఇక్కడ మెచ్చడం కాదండి, ఆయన మెచ్చాలి. ప్రభువు మెచ్చువాడు ఎవరో వాడు ధన్యుడు. ఇప్పుడు చెప్తున్నాడు శ్రీమోడు చెప్పాడు. శ్రీమోడు ఒకరు 500 దేనాలు ఇచ్చినాడు, ఒకటి 50 దేనాలు వచ్చినాడు. అయితే మీరు చదవమ్మా. ఆ అప్పు తీర్చుటకు వారి ఏమి లేవు. అతడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి దేవుని స్తోత్రం చెప్తున్నాడు ఉపమానంగా. సింహుడు ఒక అడికి తన వంతుడికి ఒకడు 500 దేనాలను చెప్తున్నాడు, ఒకరికి 50 దేనాలు ఉన్నాడు. ఇద్దరిని క్షమించేశాడు. కానీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా క్షమించాడు? ఎవరిని? 500. ఎవరు ఇప్పుడు ఆమె? ఎవరు? పాపాత్మురాలు స్త్రీ. నేను గమనించి నేను ఒక మాట చెప్తున్నాను. ఒక కార్యం, ఒక దాని కొరకు, ఒక వస్తువు కొరకు మనకు కావాల్సిందంటే అది ఆ సమయానికి అది ఉపయోగపడతాడు. ఊరికి నాకు రాలేదు. నేను వస్తే ఒక మాట చెప్పు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నాకు ఒక బ్యాగ్ ఇచ్చాడు. 10 ఏళ్ళు అవుతుంది దగ్గర మహేష్ గారు. అప్పుడు నేను ఎక్కువ బయటికి తిరగడానికి అవకాశం లేదు. అంత బ్యాగ్ లో నేను ఏ వేసుకెళ్తాను, బట్టలు వేసుకెళ్ళాను. అప్పుడే నేను ఏవో పాత బ్యాగ్లో ఏవైతే ఉపయోగించుకుంటా ఉండేవాడిని. నేను అనుకుని ఖరీదైన బ్యాగ్ ఇది, 1000 రూపాయలు దొరుకుతా పుట్టుడు, ఈ బ్యాగ్ నేను ఎక్కడ ఉపయోగిస్తాను, ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుని ఆ బ్యాగ్ ని ఫిల్పిక్లో పెట్టించేసాను. నిజమండి. అది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలుసా? ఇప్పుడు ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఎందుకో తెలుసా? ఎక్కడ పెళ్లి చేయడానికి వెళ్ళాలంటే ఆ బ్యాగులో అన్ని పెట్టుకోవడానికి. అంటే గమనించండి, దేవుని సంకల్పం లేకుండా ఏది సమకూడదండి. ప్రతిదీ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఆలోచన చేయాలి. కానీ మనం అనుకుంటాం ప్రతి దానికి ఒక సమయం ఉంటాం. పెరగడానికి సమయం ఉంది, లేవటానికి సమయం ఉంది. ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ నశించిపోతున్నాం. పరిసయ్యులాగా దేవుని దగ్గరైతే వెళ్తున్నావు, కానీ ఆయనను సేవించలేకపోతున్నాము, ఆయనతో మనం జీవించలేకపోతున్నాము, ఆయన వద్ద మన హృదయంతరంగానే మనం చెప్పుకోలేకపోతున్నాము. అయ్యా నువ్వు క్షమించే స్థితి కాదు. అని నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే ధనవంతుని, నేను ఏదైనా గౌరవం లేదు. గౌరవవలసిన మనుషుడు కాదండి, మీరు మనుషులకు గౌరవం చేస్తున్నారేమో, దేవునికి గౌరవం చూడండి అంటున్నాడు. క్రిస్టియన్ అంటున్నాడు, అమ్మా ఈ పాపాలని క్షమించబడి వెళ్ళిపోయి దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె పాపాత్మురాలన్నా ఇంకా పాపిరాయన చూద్దామా? ఆమె ఇంకా పాపిరాయన చూద్దాం, ఇచ్చాలో చూద్దామా? చూడటానికి యేసు క్రీస్తువారే క్షమించేశారు. పరిసయ్యులు ఎవరు? ఇంకా ఆమె పాపాత్మురాలే చూడలేదు. వీళ్ళెవరండి? ఆయనే క్షమించేశాడు.
వీళ్ళెవరు? ఈయన అంటున్నాడు కదా, ఈయన ఎవరిలో ఏమియో తెలిసింది, ఈయన వచ్చి ఈయన బాధలు కడగించేవాడు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. వారిలో ఉన్నట్టు వినికిడి మినిమిడి భక్తి, ఆచారం, అదే ఆచారం భక్తిని కలిగినాడు ఒక ఆయన, గొప్పవాడు, మంచి అమరస్తుడు. ఎవరో చెప్పండి, అపోస్తలుడైన పౌలు గారు. మంచి ఎవరి మనిషిలో ఉన్నాడండి, ధనవంతుడు, 100 కోట్లకు అధికారి. ఆ కాలంలోనే అంత గొప్ప ధనవంతుడానికి అధికారి. ఆయన ధర్మశాస్త్రంలో బోధించేటువంటి గొప్ప పాలించగలిగిన వ్యక్తి. ఆయనకి అధికార పత్రాలు ఉన్నాయి. ఆయన చతుష్టాయం ఇచ్చారు. 16 మంది సైనికులు ఆయన వెనకంటే, ఆయన గుర్రం వెళ్తుంటే ఆయన వెనకాల గుర్రాలు 16 మంది నుంచి పంపించి ప్రయాణం చేస్తుంటే ఆయన ఎలకంటే ఒకనొక గుర్రాన్ని ఎక్కడ పట్టబడ్డాడు? దమస్కు పట్టణంలో పట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి ఏమైంది? ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకటించే, ఆ ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన జీవితం ఏమైపోయింది? ఆ ధర్మశాస్త్రంతో ఏమైపోయింది? ఆ గురువు మీద కింద పడేటప్పుడు స్వరం వినపడుతున్నాను. అయ్యా నువ్వు ఎవరు అయ్యా అన్నాను. ఎవరైతే నువ్వు హింసించే తీసుకుని నేనేనన్నా. అప్పుడు కలిగే చేయగలి గమనించండి. పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలా నువ్వు హింసించేటువంటి ఆ క్రీస్తును నేనే, ఇశ్రాయేలును నడిపించిన అతి స్తంభం నేనే, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది ఆ దూతలు నేనే, సమస్తము కూడా నేనే, ఆదిను అంతుడా ఇన్నాను నేను అల్పైను ఓ మేఘయు నేనే, నేను రప్పలికి వేరొక దేవుడు. ముగ్గురు దేవుడా? ముగ్గురు దేవుడు మీకు లేయా కళ్ళ, రాహేలు కళ్ళ, ఏ కళ్ళు? రాహేలు కళ్ళ, లేయా కళ్ళ? రాహేలు కళ్ళు అయితే చక్కగా చూస్తుంది, అందమైంది రాహేలు. ఆమె నేత్రాలు చక్కనివి, ఆమె దృష్టి చాలా శ్రేష్టమైంది. ఆమె చక్కగా తన భర్తను చూసుకుంటాను. లేయా పుష్కరాడు కంట లోకంగా పుష్టిగానే ఉండదు. అగ్గిని చూడలేడు, వెలుగుని చూడలేడు. ఆడికొక్కడు ఎప్పుడు ముగ్గురులాగా కనపడతారు. వీళ్ళ క్రైస్తవులు కూడా అట్టగా ఉండాలి. కయ్యూరు సంతది. కయ్యూరు 7 బలిపీఠాలు కట్టాడు, ఉపయోగం లేదు. జేబేలు 1 బలిపీఠం కట్టాడు, దేవునికి ప్రార్థన ఆలకించాడు. దేవుని స్తోత్రం. అట్లా కయ్యూరు 2 బలిపీఠాలు కట్టాడు, 7 బలిపీఠాలు కట్టాడు. అయ్యా కయ్యూరు నీ ప్రార్థన ఆయనకు కూడా అవసరం. ఈ తమ్ముడైనట్టు హేబేలు ఎక్కడ? ఎక్కడ? నా తమ్ముడు పేరు ఎంత కష్టపడ్డాడు. నా ప్రార్థన అయితే ఎంతలేదు, నా తమ్ముడు ప్రార్థన అయితే ఉన్నాడని తల్లి తను ఎస్సీ వచ్చేసి కోపం వచ్చేసింది. ఎస్సీ వచ్చేసి ఏం చేశాడంటే హేబేలు చంపేసేసాడు. చెప్పరా? చంపేసి ఇంకేమన్నాడు? నా తమ్ముడికి నువ్వు నన్ను కాపా పెట్టావా? ప్రశ్నించండి దేవుడు. ఈ రోజు చాలా మంది అలాంటి ఉన్నారు. కయ్యూని యొక్క ఆత్మను కలిగినట్టుగా సామాన్య స్థితి చూడలేక, దేవుని వాక్యంతో పెరగలేక, ఆత్మ ప్రత్యక్షత లేక, బయలుపాటు లేక, ఆత్మానుసారంగా జీవించలేక, ప్రభు యొక్క తన హృదయాన్ని చించుకోలేక, ప్రభు యొక్క తన హృదయాన్ని ఉంచుకోలేక, దేవుని కొరకు సమర్పణ లేని జీవితము వ్యర్థమండి. ఓ వేషధారి, అయ్యో వేషధారులారా, చూసారా? అయ్యో వేషధారులారా అంటున్నారండి. సున్నము కొట్టిన సమాధులు పోలున్నారు అంటున్నాడండి. సున్నం లోపల గమనించిన సమాధి లోపల ఎన్నుకోండి. సమాధి మీద తెల్లటి సున్నం ఉంది కానీ నువ్వు తెల్లటి వస్త్రాలే ధరించావు కానీ నీ లోపల అంతా కూడా ఏముంది? కుళ్ళుతోనూ కుళ్ళు
తలుపులతోనూ ముందుతోనూ వాసనతో కంపు కొడుతున్న ఎముకలతో ఉండయ్యా. అంటే నీ హృదయం అంత రాత్రులు ఉంది, కానీ తెల్లబట్టలు వేసావు, తెల్ల దుస్తులు వేసావయ్యా. నువ్వు సున్నము కుట్టిన సమాధిని పోలున్నావా. ముందు నువ్వు హృదయంలో ఉన్నట్టు పరిశుద్ధపరచు. ఏదో పాట పాడతావు చోట పాట. హృదయం మన్నిడు తలుపునంత యేసునాథుండు, హృదయం మన్నిడు తలుపునంత యేసునాథుండు, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకలారు, నిలచి సదయుడనుచు తట్టుచుండు వరుని పోలి నిలుచున్నాడు పరిగెత్తి చూడా, వరుని పోలి నిలుచున్నాడు పరిగెత్తి చూడా, తను వరుడు కాడు అతను వరుడు కాడు నిలచి ప్రాణ స్నేహితుడు, హృదయమన్నిడు తలుపునంత యేసునాథుండు, అతడు సదయుడగుచు కరుణాశీలుండతడు కాయించేయున్నాడు, యేసు కరుణ నెరిగి దారయుంపాదరయూర్యాయము, హృదయమన్నిడు తలుపునంత యేసునాథుండు. హృదయం దగ్గర దేవుని వాక్యం తెరవలేక మూసుకుపోయి ఆచారం వస్తుంది. ఆచారం మేము క్రైస్తవులు, మేము ఆదివారం వస్తే గుడికి వెళ్తామండి. ఆదివారం సెలవు కొరకు వెళ్తున్నావా? దేవుడికి ఆశీర్వాదాలు పరికెళ్తున్నావు, కానీ నిజముగాని హృదయం దేవునికి సమర్పించవా? సమర్పణ కలిగిన హృదయం మీద సమర్పించు. ప్రభా నీవు తప్ప అంటున్నాడు కీర్తనలో, అయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో నాకు ఇంకేమీ అక్కలేదు. కీర్తన చెప్తారు అంతేనా? నీవు రాకుండగా ఈ లోకంలోనే నాకేం అవసరం, నీవే లేకుండగా ఇంకా నాకేం కావాలి? ప్రభువే నువ్వు శాస్త్రం అయితే నువ్వు ఇంత శాస్త్రం మగను ఎందుకు తాపత్రపడాలి? నీ స్వాస్థ్యం ఎక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడున్న స్వాస్థ్యానికి దొంగలాడు, ఇక్కడున్న స్వాస్థ్యానికి దొంగలాడు, దోచుకుని వారు ఉన్నారు. ఇక్కడున్న దానికి అనేక మంది కాల్చుకుని ఉన్నారు, అక్కడున్న దానికి ఒక్క ఆయనే కాల్చుకున్నారు. ఎవరో తెలుసా? కాపురే ఒక్క ఆయన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి. క్రైస్తవులు ఎలా ఉన్నాం? ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకట, రకరకాల స్వభావాల, రకరకాల ఆలోచన, మారిపోయిన క్రైస్తవ జీవితమా? ఎందాక నువ్వు దేవుని మోసం చేస్తావు. మనుషులు చేయొచ్చు, ప్రభు నువ్వు మోసం చేయవు. ఏదో ఒక దినాన్ని అంతంగా గమనించండి. ఒక మాట చెప్తాడు, మృతులు అంట తమ మృతులు బాధ పెట్టుకుని నువ్వు వచ్చి అని వెంబడి చేయంటాడు. మృతులు తమ మృతులు బాధ పెట్టుకొని నువ్వు వచ్చి నేను చెప్పడు. ఇక్కడ సాగులు చెప్తున్నాడు, అయ్యా నా ఇంటికన్నా కాస్త ఉందయ్యా, దాన్ని పాటి పెట్టి వస్తానయ్యా అన్నాడు. అప్పుడు వేసాడు నువ్వు ఆ మృతులు చచ్చినట్టు చచ్చిపోయి బాధపడతాడు. ఎందుకంటే ఆడ ఆత్మీయులు పరవైతే ఆ చచ్చినట్టు సమానం అంటే ఆడ బాధపడతాడు. నువ్వు జీవంగా అయితే నువ్వు వచ్చి నువ్వు వెంబడించాలంటున్నాడు. ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? మనం దేవుని వాక్యం వెంబడించు, ఆయన కొరకు జీవించు. ప్రమాణి చుట్టూవేంటి? ఈ రోజు నేను చేయాల్సిన కాదు. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు, నీ సేవకుడితో మాట్లాడయ్యా. మాట్లాడితే నేను సరి చేసుకుంటా, నా కుటుంబాన్ని కట్టుకుంటా, నా జీవితాన్ని కట్టుకుంటా, నా ప్రణాళికలు నేర్చుకుంటాను. ఇదిగో నేను ఈ లోకంలో సంపాదించినటువంటి అది నీవు ఇచ్చిందేనయ్యా. చాలా మంది అంటారు, అయ్యా ఇది ఇచ్చేవని నీవు ఇచ్చిందయ్యా, కారు ఇచ్చింది నీవు ఇచ్చిందేనయ్యా, బైక్ అన్ని నీవు ఇచ్చిందే. కానీ ప్రభువుకు నుండి నీకు కాదు, నీ హృదయంలో పూర్తిగా ప్రభువుకి స్థానం ఇచ్చేవా? నువ్వు వెళ్తే అది కూడా అక్కడ స్థానం కావాలి, పెద్ద స్థానం కావాలి. నువ్వు వెళ్తే ప్రత్యేకంగా చూడాలి.
నీలో మార్పులు ఎదుటి చూసి వారసూపులు, అసూయ, ఈర్ష్య, కక్ష, శరీర ఏంటయ్యి శరీర కార్యములు. ఏంటండి శరీర కార్యములు, ఆత్మ ఫలాలు కాదు. ఈరోజు క్రైస్తవులు ఆత్మ ఫలాలు వచ్చిపెట్టి శరీర కార్యాలు వెంబడిస్తున్నాం. శరీరముగా నశించిపోతుంది, ఆత్మ నశించిపోదు. శరీరము వెంబడించేవాడు శరీరము నేను పంటకు వస్తాడు, ఆత్మను వెంబడించేవాడు ఆత్మ పంటకు వస్తాడు. మనం ఆత్మ పంటను కలిగి ఉన్నాం. దేవుడికి ఆత్మకు గమనించండి. ఇక్కడ కార్యం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనం కార్యాలు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసములు తొలగిపోవాలని ఎప్పుడు చేసి ఏం చదివాడు? ఎవరు? ఎలుమంది అర్థం గాడివాడు. గాడివాడు ఏం చేస్తాడు? గాడివాడు ఇటు చేసి ఇలా పచ్చుకుని ఇదిగో ఎలుగు వచ్చింది, ఇదిగో పక్షి వచ్చింది, ఇదిగో అది వచ్చింది, ఇది వచ్చింది అంటాడు. అది చేసేది అంతేనా? ఎందుకండి గారడీ చేస్తాడు. క్రైస్తవులకు గారడీ చేస్తాడు పలుకున్నాడు. ఇక్కడ ఒక అయ్యా నేను శనివారం అంటే ఒకసారి వెళ్తాను, అయ్యా శనివారం వరకు శుక్రవారం మిగిలిన ఒకసారి ఆదివారం ఒకసారి వెళ్తామండి. మేము కాదండి, నీ దగ్గర నేను క్రైస్తవులు చెప్తున్నాను. రేపు పొద్దున్న చూడండి, కావాలంటే ఎవరు ఇస్తాను? నీ కుటుంబాన్ని గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నీ పిల్లల గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నీ కొన్ని సమయం ఇదే లోపల నీ పిల్లల గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నీ కుటుంబంలో సమస్య వచ్చింది, ఎవరు ప్రార్థన? నీ సంఘం చేస్తా? ఎవరు చేస్తారండి? నీ సంఘం కాపలు చేయాలి. వేరే వాళ్ళు చేయరుగా. ఇంకో కూడి వెళ్తావు, వాళ్ళు ఇంకో చేయరు కదా అనుకోవచ్చు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారండి? మీకు సంఘ కాపలే సంఘం కావాలి. సంఘాన్ని అడ్డు పెట్టుకుంటూ నేర్చుకోవాలండి. సంఘాన్ని అడ్డు పెట్టుకుంటూ నేర్చుకోవాలి. అంతేగాని ఎక్కడెక్కడ తిరిగేసి ఆదివారం గమనించి ఒక అర్థం మార్చేది. నువ్వు వచ్చి వేసేది ఆదివారం 30 రూపాయలు కాదు. ఆదివారం తప్ప మిగిలిన రోజులు కానుకలు ఎత్తుతాము మనం. ఎప్పుడన్నా శనివారం వేస్తాము, బుధవారం వేస్తాము, శుక్రవారం ఎప్పుడు ఆదివారం. ఆ 10 రూపాయలు కూడా నీ పాస్ట్ గారికి నీ సంఘానికి వేయడం తీసుకో, లేకపోతే అక్కడ చేస్తాను. బుధవారం ఒక చోట, శుక్రవారం ఒక చోట, గురువారం ఒక చోట, శనివారం ఒక చోట వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళి ఆదివారం వచ్చేటప్పుడు ఇంకో చోట కదా. అంటే నీకు ఆ 10 రూపాయలు కూడా కాడికి వేయడానికి నీకు ఇష్టం లేదు. నీ మనసులో ఏం ఆశీర్వాదం పొందుతావు? గొర్రెలను కాయవాడు గొర్రె యొక్క పాలు తాగాలట. మందులు కాయవాడు మంద పాలు తాగాలి. గొర్రె అయితే నిజమైన గొర్రె ఏం చేస్తుందో తెలుసా? తన యజమాని కొరకంట, తన యజమాని కొరకు ఉల్లిని ఇస్తుంది, మాంసాన్ని ఇస్తుంది కదండి. తన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా నిజం తన యజమానికి ఇస్తుందండి. ఇప్పుడు ఏం చేసింది? ఎవరు? పాపాకు స్త్రీ ఏం చేసిందండి? తను సంపాదించిందంటే తన యజమాని కొరకు తను ఖర్చు వస్తుంది. ఆమె నిజమైన గొర్రె, ఇస్కరియోతు యొక్క నిజమైన గొర్రె. ఇస్కరియోతు యొక్క సంచి పూర్చుకోవడం జీవన హ్యాపీగా తిరిగేది, హ్యాపీగా ఉండాలి. సంచి నిండినయ్యా, ఇక నీ కాలం చెల్లింది, నీ ఆయుష్ మూడిపోయింది, వెళ్ళిపోవాలి వదిలేసాడు. వదిలేసిన సంచి ఉంచుకున్నాడు. గబాబు ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఇంటికాడ మనసుని శాంతి ఉండట్లేదు. అక్కడి నుంచి ఏం చేశాడంటే డబ్బులు తీసుకుని ప్రధాని ఆయన అయ్యా నేను ఒక నిరపరాధి నీకు అప్పగించాడయ్యా, ఆయన ద్వారా నేను పొందుకునేటువంటి డబ్బు 35,000 తీసేసుకున్నా. ఆయన అన్నాడు నువ్వు రక్తం పరిగించిన డబ్బు నాకు అవసరం లేదు, తిరిగి మేము ఇచ్చేయండి. వాళ్ళు నీతిమంతులే తీసుకెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఎందుకు ఒక పొలాన్ని కొని దానికి అత్యంతమైన పేరు పెట్టి అది రక్తభూమి అనేటువంటి పేరు పెట్టినది శ్మశాన వాటిగా ఉపయోగించి దానికి ఉపయోగపడుతుంది. ఏం పొందుకున్నారు? ఏమైనా పొందుకున్నారా? సంపాదించుకుని ఏం పొందుకున్నారు? ఏం పొందుకున్నారు?
ఏమైతే తన శరీరముతో పాపం చేసి సంపాదించినట్టు దాన్ని ఇక్కడ వేసినప్పుడు అమ్మ క్షమించేసి నీ పాపములన్నీ క్షమించమండి. దేవుని స్తోత్రం. గమనించినప్పుడు దేవుని ప్రియ మన కవిదేశను దేవుని యొక్క కృంగరించుకోవాలి. అన్న తన హృదయాన్ని కృంగరించి ఎక్కడ ఏలి పాదాల దగ్గర ఆ మెట్టల మీద ఏళ్ళో మెత్తురాలా ఏమో చల్లారింది అంటున్నాడు. అయ్యా నేను మెత్తురాలి కాదు, నేను తాగుబోతాను కాదు అని ఇదిగో నా హృదయాన్ని నేను నా పిల్లలుగా కృంగరించుకుంటున్నాను అయ్యా అంటుంది. చూసారు ఎక్కడ కృంగరించుకుంటుంది? డబ్బుగా ఆశ వేషధారి జాగ్రత్త. క్రైస్తవ జీవితం ఒక నాగరికరంగా ఉన్నది. అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. జరుగుతుందని జరుగుతుంది, జరగకపోతే దేవుడు మాట్లాడతాడు. నాకు ఆపరేషన్ ముందు 20 రోజుల ముందు ప్రార్థించాను. 20 రోజుల ముందు నేను ప్రకటించే ముందు తప్పలేదా? దేవుడు తెలియజేలా? దేవుడు తన దూత ద్వారా నాకు ముందుగానే తెలియజేశాడు ఆపరేషన్ జరుగుతుందని. అదే దేవుడు యొక్క దూత ఆపరేషన్ జరిగేటప్పుడు లేకున్నాను. అలాగే జన్మలో మీద ఆగిపోయినా ఆపరేషన్ ఆగిందా? నా పిల్లలు దేవుళ్ళు అడిగారా? నా భార్య దేవుడు అడిగిందా? సంఘం నాకు సహాయం చేసింది. బయట సేవకులు దేవుడు ఎవరు హృదయాన్ని ఏర్పాటు చేశారు, ఎవరెవరైతే ఏర్పాటు వారందరూ కూడా వారికి చేసిన విధానంలో సహాయాన్ని అందించేసారు. ఎవరు కాదు అది. ఒకవేళ నేను ఆయన్ని మోసం చేసే స్థితిలో సంపాదించుకుంటే ఒక్కరు నాకు రోగం చేయడం. దేవుడు ఆ మనసుని కడగలేని క్రియల్ని చెప్తున్నాను. ఒకరి హృదయం కదలాలి అంటే, ఒకరి హృదయం మారాలి అంటే దేవుడు మార్చాలి. వెళ్ళి గార్డిసీమో లాంటి జీవితాలు ఉండదు. ఎక్కడొకటి కడిగేసి క్రైస్తవులు చాలా మంది వారి కుటుంబాలు స్వాధీనం తెచ్చుకుంటున్నారు. దేవుడు తీరాలి. ఒక ఆమె పాపాత్మురాలి స్త్రీ, ఆమె కూడా ఎవరామె? ఆమెని అనేక మంది రాళ్లతో కొట్టి తీసుకొచ్చారు. గమనించి నిజంగా ఆమె పాపాత్ముడు వస్తుంది. ఆమె తరబడి వేసి దగ్గరికి వచ్చింది కదండి. వచ్చినప్పుడు ఆమె ఎందుకు పట్టాలి? అతను ఎందుకు పట్టకూడదు? ఇద్దరిని పట్టాలి. ఏమంటే నువ్వు వ్యభిచారం చేత పట్టబడింది అయ్యా. చాలా మంది సేవకులు ఇక్కడ తప్పు చాలా రాణిస్తే అప్పుడు ఉన్నారని. ఈమె వ్యభిచారం చేత పట్టబడింది, రాళ్ళతో పట్టబడాలని ధర్మశాస్త్రం చెబుతుంది కదా అన్న. అదే ధర్మశాస్త్రము వ్యభిచారం చేత పట్టబడినప్పుడు ఇద్దరిని రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఆ రెండో వ్యక్తి ఏమయ్యాడు? ఈ ఒక్కటే దానికి అడుగురారా? ఒక్కటేనా? మరి ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరు మీ వరకు రోజు పురాతన కాలంలో ఒక వ్యభిచారం దొరికితే వాళ్ళిద్దరు తీసుకొచ్చి పల్లెటూరులో ఒక కథ ఉండదండి. గ్రామాల్లో చెట్టు అయితే ఒక పుంగులో కట్టేసి ఊరిని కట్టేసి బెత్తలతో కొట్టేవాడు. నిజం, అది కరెక్ట్ అయినటువంటి ప్రొసెస్. అది ఆ రూలు దానికి తిరగలేదు. మరి ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. వ్యభిచారం చేత పక్కబడితే ఆ ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ కొట్టాలి, రాళ్ళతో కొంచెం చావగొట్టాలి. కానీ ఏం తెలియదు. ఆ పురుషులు ఎవరయ్యాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ పురుషులు ఎవరైనా చెప్తారా? చావులకే అంత చెక్కట్లా కదండి. చావులకే అంత చెక్కట్లా. ఆ రెండో పురుషుడు ఎవరనుకుంటున్నాం? కాదండి, విగ్రహారాధన. ఆ రెండో పురుషుడు విగ్రహారాధన. విగ్రహారాధకుడు నువ్వు వచ్చి ఉండకూడదు. చూసారా? విగ్రహారాధకుడు వాడి పేరైనను ఎత్తకూడదు. ఉందా? బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశకాండం. మరి ఆ విగ్రహాలన్నీ ఎట్లా తీసుకొస్తారప్పుడు? చూసారు? అందుకే ఈమెనే రాళ్ళతో ఇశ్రాయేలు ఏం చేసేది? రాళ్ళతో కొట్టడానికి తీసుకుని తరుముకెళ్ళారు. ఈమె ఎక్కడ
ఎక్కడికి వెళ్ళింది? చేరవలసిన చోటుగా చేరింది. దేవుని స్తోత్రం. చేరవలసిన చోటుగా చేరిందండి. ఆ చోటు ఏదంటే యేసు పాదాల దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి అందరూ తరుపు వచ్చేసారు. యేసు దగ్గరికి వచ్చి ఆయన కూర్చుని ఏమో రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? ఏమి రాస్తున్నాడంటే ఏమో రాస్తున్నాడు భూమి మీద. యేసుక్రీస్తు వారు భూమి మీద రాసింది ఎన్నిసార్లు? 3 సార్లు దేవుడు భూమి మీద రాసింది. ఎక్కడెక్కడ? ఒకటి పాపాత్మ స్త్రీ దగ్గర, దానియేలు రాసిన గ్రంథం, ధర్మశాస్త్రం. దానియేలు గ్రంథం మిలియన్ టేకెల్ పాలసీస్. ఇదిగో నీ అబ్బాయి రాజ్యాన్ని తీసేది ద్వారం మీద సేవ రాస్తున్నారు. ఇక్కడ పాపాత్ములను సేవ దగ్గర అమ్మా వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కరు చూస్తుంది. అక్కడ ఎవడు పాపం అక్కడ పడిపోతుంది. కాదు రాయల్లోకి అది వెళ్ళిపోయింది. అక్కడ ఒక శాఖ మోషే ధర్మశాస్త్రంలో 10 అధ్యాయం 3 శాఖలు బైబిల్ అంటున్నాడు. ఇప్పుడు ఈమె అంటున్నాడు వాళ్ళందరూ తరుపు వచ్చినప్పుడు, అయ్యా ఈమె పాపం చేసింది, ఈమె వ్యభిచారిగా పక్కబడింది కాబట్టి ఈమె రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్పుతుంది కదా అంటున్నారని. అప్పుడు అంటున్నాడు అయితే మీరు అందరూ అన్నాడు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూర్చుని ఒక్కొక్కటి రాస్తున్నాడు. ఎవరు రాయి తీసుకొచ్చి ఆడి పాపలు వెళ్ళిపోతుంది, లిస్టు వెళ్ళిపోతుంది. ఆడ చూడగానే రాయి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఒక్కడ కూడా ఈయన చివరికి ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? వాళ్ళకి రాగానే బాగా వేసేస్తాం. మన దగ్గర ఉంది అంతకు మించినటువంటి స్వభావ గుణలక్షణాలు, అంతకు మించినటువంటి ఇవన్నీ కూడా మనవాళ్ళు. కానీ మనం ఏం చేస్తామండి? మనమే ముందు రాయేస్తాం. ఎక్కడ? అక్కడేమో యేసు దగ్గరకు వచ్చేటప్పటికేమో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు అదే విశ్వాసులు, అదే క్రైస్తవులు ఈ రోజున ఏం చేస్తున్నామంటే రాయి వేసేస్తున్నాం. విడిచిపెడుతున్నామండి. ఏ రాయిని దేనిని అంటున్నాడమ్మా. ఎవరన్నా కొట్టారయ్యా? ఎవరు కొట్టలేదయ్యా? ఎవరు రాయి వేయలేదు. నేను కూడా నిన్ను రాయి కొట్టను కానీ నిన్ను క్షమించదు, ఇక పాపము చేయకు. దేవుని స్తోత్రం. ఈ రోజు నిన్ను నన్ను కూడా క్షమించదు. నీ హృదయంతో దేవుని యొక్క జీవించు. ప్రభువా నీ సన్నిధిలో నేను నమ్మకం ఉండాలి. వేషధారి జీవితం కాకుండా వేషం క్షమించు, వేషధారి క్షమించలేదు కానీ నన్ను క్షమించవు. కాబట్టి నీ ఆత్మ చేత నన్ను నింపి బలపరచు, నీ రాకను నన్ను సిద్ధపరచు. నీ వాక్యము వెలుగుగా వచ్చినప్పుడు వాక్యములు వధువుగా నేను ఎత్తబడాలి. వాక్యములు వెలుగుగానే మధ్యాకాశానికి వచ్చినప్పుడు వాక్యములు వధువుగా నేను మధ్యాకాశంలో కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకుంటాం? భూమి మీద. చాలా మంది అంటారు 7 ఏళ్ళు, చాలా మంది కానీ పాత రాశారు 7 ఏళ్ళు 40 years రాజ్యాంగం 7 ఏళ్ళు 40 years రాజ్యం బైబిల్ ఎక్కడ ఉందా? 7 ఏళ్ళు ఎక్కడ లేదు. 1000 ఏళ్ళు పరిపాలన లేకుండా అంటే దావీదు సింహాసనం 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి అక్కడ భూమి మీద. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 7 ఏళ్ళు లేదు. 7 ఏళ్ళు అనేటువంటి ఎక్కడ గమనించినట్లయితే 3,000 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిచయం చేశారు. ఇంకా 3,000 సంవత్సరాలు మిగిలిపోయింది. ఆ 3,000 సంవత్సరాలు ఆకాశంలో ఈ వధువు ఎత్తబడినప్పుడు ఆకాశంలో మధ్యాకాశం విందు జరుగుతుందండి. అది గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. వధువు ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో భూమి మీద జరుగుతుంది. అప్పుడు తెగుళ్ళు వస్తాయి. 7 తెగుళ్ళు రావాలి. తెగుళ్ళు రావాలి, కరువులు రావాలి, వ్యాధులు రావాలి, జనం నశించిపోవాలి. అప్పుడు మిగిలినటువంటి వారిని గ్యాదరింగ్ అయిన తర్వాత ఆ మిగిలినటువంటి వధువు ఎత్తబడుతుంది. మిగిలినటువంటి వారు శ్రమలోకి వెళతారండి. వాళ్ళే బుద్ధిలోని కలుగుతుంది. బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడతారు, ఆత్మచేత నింపబడతారు, వెళ్ళిపోతారు. వారు పాపములు కలగదు, చేయటానికి లేదు. వారు ఎందుకంటే వారు దేవుని ఆత్మ చేత ముద్రింపబడినటువంటి వారు. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటే ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 3వ వచనం చూడు. ఈ దూత మేము మా దేవుని దాసులను
గమనించండి, ఈ గుప్త ఏం చేత ముద్రపోతాం? పరిశుద్ధాత్మ చేత. గత వారం ఏ వారం ఏం చెప్పుకున్నాం? చెప్పండి. గత వారము మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్పుకున్నాం? యెహెజ్కేలు లలాటను గురించి, అదేనండి లలాటం ఏదైనా లలాటం అనేటువంటి గుర్తు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనేది మీ ముద్ర కలిగినటువంటి వ్యక్తి హాని చేతులకి చెట్లకైనను భూమికైనను వ్యక్తికి ఎవరికి కూడా హాని. 9వ అధ్యాయం అంటారు 4వ వచనంలో, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప గమనించండి, భూమి మీద నొసలయందు ముద్రింపు కలిగిన వాడు. ఏ ముద్ర అది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ముద్ర. చాలా మంది ముద్ర అంటే రకరకాలుగా చెప్తున్నారు. ముద్ర అంటే సీల్, స్టాంప్. ఒక రైలు అధికారి గోగిని పంపించేటప్పుడు, గూడ్స్ పంపించేటప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ అన్ని ఎక్కిచ్చేసి ప్రతి పెట్టికి సీల్ వేస్తాడు. సీల్ వేసి పలానా స్థలానికి వెళ్ళాలంటాడు. అది ఎవరు తీయాలి? ఎవరు తీయాలని? ఏ వ్యక్తి అయితే దానికి అధికారం ఉన్నది ఆ వ్యక్తి ఆ ముద్రని తీయాలి. మరొకరు తీయడానికి ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నీవు ఊతుల్చబడేంత పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆ ముద్రని ఎవరు తాకలేదు. దేవుని స్తోత్రం. సాతానికి కూడా శక్తి చాలదు. నిర్గమకాండంలో ముఖ్యంగా నిర్గమకాండంలో పుట్టినది నాశనం దూత ఏంట్లోకి వెళ్ళింది? ఆ ముద్ర ఎవరికి లేదు. ఆ రక్తము చాలా ఏ గుర్మానికి లేదు, ఏ ద్వారబంధానికి లేదు. అక్కడ ప్రవేశించింది మనలో. ఆ రక్త ముద్ర వారికి వెళ్ళిందా? నీవు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నువ్వు ఒకరు ఏమి చేయలేరు. ఆ ప్రభువు తప్ప ఎవరు ఏమి చేయరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ప్రభువులకు నీ హృదయాన్ని సమర్పించు. దేవుని వాక్యం కంటే జీవించు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడండి. దేవుని యొక్క జీవితం. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరినీ కొద్ది వాక్యం ద్వారా ఆ స్త్రీని క్షమించి, ఆ స్త్రీని అంటున్నాడు అక్కడ, చివరిలో మీరు ఒకరికైతే 500 దినాలు ఇచ్చాను, ఒకరైతే 50 దినాలని. ఇద్దరిని క్షమించినప్పుడు ఇద్దరు ఎవరిని ఎక్కువగా అంటే 500 దినాలని. నువ్వు ఎక్కువ పాపం చేసిన వాళ్ళకి ఎక్కువగా క్షమించబడింది. ఎలా క్షమించబడింది? ఆమె హృదయాన్ని అక్కడ దేవునికి, ఆమె హృదయం గమనించండి. డబ్బు కన్నా విలువైన ఏదో తెలిసినప్పుడు వినా. కానీ తల వెంటకి చాలా మంది తల ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చేసి ఇంటింటికి తిప్పుతారు. కొంతమంది చివరికి వచ్చేసి ఇంటింటికి తిప్పుతున్నారు. నిజమండి, క్రైస్తవులండి. ఏంటైపోయింది? ఏమనుకున్నా అమ్మాయి? ఏంటయ్యి నాశీర్స్ అయిపోతావు నువ్వు, ప్రతిష్ఠించబడ్డావు దేవుడి కొరకు. అవ్వకి తలవేమిడి ఎక్కడ రాకుండా తెలుసా? అవ్వకు వస్త్రమేదో తెలుసా? తల వెంట్రుకలే పవిట చెందండి, తల వెంట్రుకలే పవిట చెందు. అప్పుడు వస్త్రం ఉందా? ఎప్పుడైతే ఏమి పాపం చేసిందో అప్పుడు సిద్ధి కలిగింది. అప్పుడు కసడాలు కుట్టుకోండి. కసడాలు ఏంటి? ఆకులు కుట్టుకొని అడ్డం పెట్టుకోండి. రాను రాను చివరికి స్త్రీలు ఏమో కసడాలు పెట్టి ధరిస్తున్నారు. పురుషులు మీరు చక్కటి ప్యాంటు షర్ట్లు వేస్తున్నారు. ఏమండి ఇట్లా చాలా సెంటర్కి వెళ్ళి చూడండి. కొన్ని మందిరాల్లో కూడా అవే చేస్తున్నారు. కచ్చడాలు, మిడ్డీలు, కిడ్డీలు, రకరకాలు ఆటలు ఇంట్లో చూస్తాం. పురుషులు చక్కగా ప్యాంట్లు వేస్తున్నారు, జీన్స్ ప్యాంట్ అని, ఆయిల్ ఇవన్నీ. స్త్రీలు ఏమవుతుంది? టీ షర్ట్లు వేస్తున్నారు, కొరసు బట్టలు వేస్తున్నారు. ఎంత అసలు! ఓ స్త్రీ ఎదుటి వ్యక్తి పాపం చేయడానికి నీవు కారకు రాలేదు కాబట్టి ఆ ఆత్మకు రేపు జవాబు
చెప్పాలి. ఆత్మకు నువ్వు జవాబు చెప్పాలి. నరకానికి వెళ్ళేటువంటి ఆత్మకు. పురుషుడు కాదు ఇప్పుడు తప్పు ఎవరిది? తప్పు ఎవరిదండి? స్త్రీదండి. క్రైస్తవులు పిల్లలు, విశ్వాసులు పిల్లలు సరైనటువంటి పంపకం లేక, సరైనటువంటి ప్రార్థన జీవితం లేక, వాక్యంలోకి లోబడి లేక, వాక్యానుసారంగా జీవించలేక, వాక్యాన్ని విరుద్ధమని మేము క్రైస్తవులండి, మేము ఆదివారం వచ్చిన తెల్లని బట్టలు వేసుకెళ్తాము, చక్కగా బైబుల్ తీసుకెళ్తాం, నేను మా ఆయన వెళ్తాం, మా కలిగినంత అక్కడ వేసేస్తాం, కాని వేస్తాం, వస్తాం, మా పాస్టర్ గారు రొట్టె ద్రాక్ష రాసి వస్తారు, ఆడియారు తీసుకుంటాం, వచ్చేస్తాం. రొట్టె ద్రాక్ష రాసి ఎప్పుడయ్యా నీకు ఇచ్చేది? సంస్కారాలు ఎప్పుడయ్యా నీకు సంస్కారాలు? నువ్వు ఎప్పుడన్నా బాబు తల నుంచి పాదాలు కడిగా నీ గురిపెట్టి ఎప్పుడైనా నువ్వు హృదయాన్ని ప్రముఖించుకున్నావా? ప్రభురాత్రి ఉపయోగం ఏంటి? ఏం కనుక్కుంటున్నావు? ఎంత ప్రముఖిస్తున్నావు? దేవుడు చాలా మంది ఇందా చూస్తూ ఉంటాను, నేను వెళ్ళి కొంతమంది గమనిస్తానని, కూర్చుని ఉంటాను కానీ చూడగట్టు ఉంటాను, అన్ని చేస్తాను. వాస్తవం చెప్తాను, మీరు ఎన్ని తిట్టుకుని నా బాధ లేదు. వాస్తవం చూడగట్టే ఉంటాను, అక్కడ నిజం, కానీ గమనించాను వెళ్ళేట్టు. సో ఎందుకంటే మన క్రైస్తవులకు మాదిరిగానే ఉండాలి మన కుటుంబం, మన పిల్లలు. మనం వెళ్తున్నామంటే మందస్సు అండి, ఇది మందస్సు అండి. మందస్సు అనేటువంటి దీంట్లో ఉంది తెలుసండి. దీంట్లో ఎన్నుండే చెప్తారండి. ఆరోను చిగురించి, ఆరోను కర్ర, 10 ఆజ్ఞలు, మన్నా, మరుగైన మన్నా, చిగురించు, అహరోను కర్ర, 10 ఆజ్ఞలు. ఈ 3 ఎక్కడండి? మనస్సు అండి. ఆ మనస్సునే నేను నీ చేతికి వచ్చింది. ఇప్పుడు ఈ మనస్సుని ఎలా మోస్తున్నాను? ఎంత గౌరవిస్తున్నాం? టీవీ దగ్గరికి పెట్టుకుని కాలుగా టీవీ పెట్టుకుని కాలుగా టీవీ మీద గౌరవం పెట్టుకుంటాం. చక్కగా చేస్తాం రాసి టీవీ. ఏ టీవీ ఏంటది? మనస్సు. చాలా మంది చూస్తూ ఉంటాను నేను టీవీ చూడడం, కానీ నేను మాట్లాడు. రేపు తీర్పు చెప్పాలి. ఎవరో తెలుసా? ఒక మాట ఉంటుంది, చివరి ముగించేస్తున్నాను, గమనించండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ఏం చెప్పాను? 3:13 ధన్యులైన యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురని, వారి సంరక్షణ పొందిందని మీరు చెప్పుకొస్తున్నారు. అప్పుడు యెహోవాను భయభక్తుల వారి ఒకరు మాట్లాడుకొని చూడగా యెహోవా చెయ్యకి ఆలకించను, మరియు యెహోవాను భయభక్తులు కలిగి ఏముందంట? ఆయన దగ్గర ఒక గ్రంథం ఉందమ్మా. ఆ గ్రంథంలో నువ్వేం చేస్తున్నావో, ఏమి ఆలోచన చేస్తున్నావో, ఏ విధంగా మాట్లాడేవో, ఈ గ్రంథాన్ని నుంచి ఒక 2 మంది పాట మరి చనిపోయినప్పుడు శవాలు తీసుకెళ్తా ఏ పాట పాడును గ్రంథాలు ఎత్తు పడుతుంది. అక్కడికి ఇక్కడేం కాదు, ఇక్కడ నీ క్రియలు అక్కడ క్రైస్తవులు మంచి విశ్వాసం, శ్రేష్ఠమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి ఆశీర్వాదం ఆయన కాపుదల ఉంటుంది. కాబట్టి వాక్యానుసారంగా జీవితం. దేవుని వాక్యం ద్వారా పూర్ణించి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.